ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు పదవులు కల్పించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ అనుచరులు నాయకులతో మాట్లాడి త్వరలో ఏ పార్టీలో చేరుతానో వెల్లడిస్తామన్నారు. అయితే ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి భోజారెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యమం కోసం రావడం, ప్రజా తీర్పున చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఈరోజు రాజీనామా చేస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి. రేపు నాతో 40 సంవత్సరాల నుంచి పనిచేసిన, దాదాపు 83 నుంచి ఇప్పటి వరకు నాతో పనిచేసిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ఎంపీటీసీకి, ప్రతి సర్పంచ్కి, ప్రతి కౌన్సిలర్కు, అదేవిధంగా ఈరోజు నాతోని నా వెంట నువ్వు ఎక్కడున్నా నీ వెంట ఉంటాం అని చెప్తున్న బోధ్ నియోజకవర్గ నుండి వచ్చేసి నాయకులకు, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను నా వెంబడి రావాలని చెప్పి. ఈరోజు కేవలం నా యొక్క రాజీనామానే పార్టీకి ముఖ్యం. రేపు ఒక 2-3 రోజులలో నేను అందరికి కలవబోతా ఉన్నాను. బూత్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, బూత్ కాన్స్టిట్యూన్సీ నాయకులకు, బూత్ కాన్స్టిట్యూన్సీలో మా కార్యకర్తలు, న్యాయపడిన కార్యకర్తలు దాదాపు 40 సంవత్సరాల కింద సహకారం చేసిన నాకు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 14-15 సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి, అదేవిధంగా నా అన్న తీరు జోగురామన్న, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వాన్ని రాజీనామా చేసి